పిడుగుపడు సమయంలో మొదట అంటే మెరుపు కనిపించి తర్వాత ఉరుము వినబడుతుందా, ఉరుము వినబడి తర్వాత మెరుపు కనిపిస్తుందా, లేకపోతే రెండు ఎట్ ఏ టైం జరుగుతాయా? ఆప్షన్ ఏ మెరుపు కనిపించి తర్వాత ఉరుము వినబడుతుంది. ఎందుకంటే గాలిలో ధ్వని వేగం 330 మీటర్ పర్ సెకండ్. అదే గాలిలో కాంతి వేగం అయితే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాంతి వేగం ధ్వని వేగంతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ ఉంది. అందువలన ఫస్ట్ మెరుపు కనిపించి తర్వాత మనకు ఉరుము వినబడుతుంది. ఖగోళ ప్రమాణం అంటే సూర్యుని కేంద్రకం నుంచి భూమి కేంద్రానికి మధ్య గల ఈ దూరాన్ని ఖగోళ ప్రమాణం లేదా ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. 1 ఆస్ట్రనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 150 మిలియన్ కిలోమీటర్లు. మరి కాంతి సంవత్సరం అంటే సూర్యుని నుండి భూమికి మధ్య గల దూరాన్ని కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అంటారు. 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.4 × 10⁻12 కిలోమీటర్స్. పారాలాస్టిక్ సెకండ్ అంటే రెండు నక్షత్రాల మధ్య గల దూరాన్ని కొలవడానికి ఈ పారాలాస్టిక్ సెకండ్ అనే ప్రమాణాన్ని యూజ్ చేస్తారు. 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలు. ఇక్కడ 1 లైట్ ఇయర్ అంటేనే 9.4 × 10⁻12 కిలోమీటర్స్. అలాంటిది ఇక్కడ 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 ఇంటూ కాంతి సంవత్సర ప్లేస్ లో 9.4 × 10⁻12 కిలోమీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత పెద్ద వాల్యూ వస్తుంది? కాబట్టి పొడవును లేదా దూరమును కొలవడానికి అతి పెద్ద ప్రమాణంగా పార్సెక్ ని యూజ్ చేస్తాం. మరి పొడవును లేదా దూరమును కొలవడానికి అతి చిన్న ప్రమాణం ఏదంటే ఫెర్మి. 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు 10⁻−15 మీటర్స్. లైట్ కు సంబంధించిన ఈ వాల్యూస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్.